బాగా లేట్ అయ్యేదాకా లెగిసి ఉండిపోతున్నారు. ఇప్పుడు సో కాల్డ్ న్యూ జనరేషన్ అంతా కూడా బాగా లేట్ అయ్యేదాకా కూడా బాగా లెగిసి ఉండడం అది చేస్తుంటారు. దానివల్ల జరిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెలటోనిన్ హార్మోన్ అన్నమాట. ఇది స్లీప్ ప్రొడ్యూసింగ్ హార్మోన్. ఇది కంప్లీట్ గా అటు ఇటు అయిపోయి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అన్నది తగ్గిపోయి రేపన్న రోజు డ్రౌజీగా ఉండిపోవడం, రికవరీ అన్నది బాడీ రికవరీ రిపేర్ అన్నది కంప్లీట్ గా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. అలానే గ్రోత్ హార్మోన్ ఏదైతే బాడీని రిపేర్ చేస్తుందో మజిల్ కానీ స్కిన్ కానీ ఈ గ్రోత్ హార్మోన్ అన్నది కూడా బాగా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. లేట్ నైట్స్ కానీ మీరు లెగ్స్ ఉన్నట్టయితే. అలానే కార్టిసాల్ హార్మోన్ ఇది ఏంటంటే స్ట్రెస్ హార్మోన్ అనమాట. ఇది బాగా పెరిగిపోతుంది. దానివల్ల యాంగ్జైటీను, ఫ్యాట్ గ్రోత్ ఇటువంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే డీటాక్స్ అన్నది బ్రెయిన్ ది జరగదు. లేట్ నైట్స్ బాగా ఉండిపోవడం వల్ల దానివల్ల ఏంటంటే బ్రెయిన్ ఫాగ్ లాంటివి జరగడం, అలానే ఫోకస్ అన్నది బాగా తగ్గిపోవడం, అది గ్రాడ్యువల్ గా ఇంకా అల్జిమర్స్ అటువంటి డిసీజ్ కి దారితీస్తుంది. కాబట్టి లేట్ గా పడుకోవడం అన్నది ఏదో ఫ్యాషన్ లాగా అయిపోయింది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా రేపన్న రోజు మీ బాడీ ఇలాంటి హ్యాబిట్స్ కానీ మీరు పాటించినట్టయితే మీ బాడీ దానికి పే చేస్తుంది. రకరకాలైన ఇబ్బంది డిసీజెస్ అన్నవి మీకు వస్తాయని గ్రహించండి. లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.